డోంట్ బై బ్రీజా. ఇప్పుడే బ్రీజా అయితే కొనొద్దు. ఎవరు కొనొద్దో వీడియో ఎండ్ వరకు చూస్తే మీకే అర్థమవుతుంది. బై ద వే, మన సబ్స్క్రైబర్ ఒకళ్ళు మారుతి తరఫు నుంచి Y43 కోడ్ తో టెస్టింగ్ అవ్వచ్చు, లేకపోతే వాళ్ళు లాంచ్ కావచ్చు. ఈ కోడ్ నేమ్ తో పిలుస్తున్నారు మారుతికి సంబంధించి, ఎస్పెషల్లీ పంచ్ యొక్క సేల్స్ ని టార్గెట్ చేయడానికి. సో మీరు విన్నది కదంటే మినీ బ్రీజా అయితే రాబోతుంది. లాంచ్ కంప్లీట్ డీటెయిల్స్, ఈవెన్ డైమెన్షన్స్ తో సహా మనకైతే డేటా అయితే వచ్చేసింది. ఆ డైమెన్షన్స్ సహా ఫీచర్స్ వైజ్ కంప్లీట్ గా లాంచ్ కి సంబంధించి అండ్ బ్రీజా ఎవరు కొనొద్దో ఈ వీడియోలో కంప్లీట్ గా మీరే చూస్తే అర్థమవుతుంది. మరి లేట్ చేయకుండా వీడియో. హాయ్, హలో, నమస్తే, నేను మీ రితేష్. వెల్కమ్ బ్యాక్ టు నా గ్యారేజ్. సో మన సబ్స్క్రైబర్ రీసెంట్ గా అప్కమింగ్ లాంచెస్ లో ఆ వీడియో అయితే పోస్ట్ చేస్తున్నా. అక్కడ Y43 ఎప్పుడు వస్తుంది అయితే మెన్షన్ చేసినాడు అనమాట. సో నేను ఒక డెడికేటెడ్ వీడియో చేద్దామని ఉన్నా. సో ఆయన కమెంట్ చేస్తున్నాడు కాబట్టి ఖచ్చితంగా చేస్తా అని కూడా చెప్పిన. సో దానికి తగ్గట్టుగా ఈరోజు అయితే ఆ వీడియో అయితే మీకు పోస్ట్ చేస్తున్నాను. సో మారుతికి సంబంధించి ఒక బిగ్ అప్డేట్ అని చెప్పొచ్చు. Y43 కోడ్ తో ఏదైతే వాళ్ళు టెస్టింగ్ చేస్తున్నదో ఆ వెహికల్ యొక్క పర్టికులర్ మనకి ప్రైస్ కి సంబంధించి, ఫీచర్స్ కి సంబంధించి, ఈవెన్ డైమెన్షన్స్ కూడా మనం నోటీస్ చేయొచ్చు. అంతకంటే ముందు బ్రీజా ఎవరు కొనొద్దంటే, ఇప్పటికీ స్టిల్ బ్రీజా పైన కొన్ని అంటే కొంతమందికి అబ్జెక్షన్స్ ఉన్నాయి అనమాట. లైక్ ప్రాపర్ ఫేస్ లిఫ్ట్ కాదు ఇది, మేజర్ గా డిజైన్ కూడా చేంజ్ చేయలేదు, కొంచెం ట్వీక్స్ చేసి కంప్లీట్ గా ఒక న్యూ ప్యాకేజ్ లాగా మళ్ళీ రీలాంచ్ అయితే చేసినారు. సో వాళ్ళు అంటే ఎవరికైతే బ్రీజా స్టిల్ నచ్చలేదో, ఇంకేమైనా ఆల్టర్నేట్ చూద్దాం అనుకుంటున్నారో, బై ద వే బడ్జెట్ కూడా మీకు టైట్ గా ఉందో, వాళ్ళు ఖచ్చితంగా ఈ వెహికల్ కోసం అయితే చూడొచ్చు. బై ద వే లాంచ్ ఎప్పుడు అన్నది ప్రైస్ కూడా లాస్ట్ లో రివీల్ చేస్తాను, అది పక్కన పెట్టేస్తే బ్రీజాకి సంబంధించి ఇప్పుడు మీరు ఏదైతే LXi గానీ VXi గానీ ఈ మోడల్ తీసుకుంటున్నారు కదా, దీని ప్రైస్ లోనే మనకి ఈ Y43 కోడ్ తో ఏదైతే మారుతి టెస్టింగ్ చేస్తుందో ఇందులో టాప్ మోడల్ వచ్చేస్తుంది అంటే మీరు నమ్ముతారా? సో అంత బడ్జెట్ ఫ్రెండ్లీగా ఉండబోతుంది. ఇంకా అనుకోండి పంచ్ కి పోటీగా, సో పంచ్ యొక్క మనకి ప్రైసింగ్ ఇక్కడ కూడా ఉండబోతుంది. ఈవెన్ బెటర్ గా మనం మారుతికి సంబంధించి అయితే ఇందులో నోటీస్ చేయొచ్చు. ఇంకా డీటెయిల్స్ అన్ని కూడా మనం మాట్లాడుకుందాము. కంప్లీట్ గా మనం ఇందులో చూసినట్టయితే ఫస్ట్ డైమెన్షన్స్ అయితే మనం డిస్కస్ అయితే చేద్దాము. డైమెన్షన్స్ మనం చూసుకున్నట్టయితే బ్రీజా లైనప్ కి కొంచెం తక్కువగానే ఉంటుంది, ఎందుకంటే ఇది బడ్జెట్ మినీ కాంపాక్ట్ SUV సెగ్మెంట్ కి సంబంధించి. నో డౌట్ సబ్ 4 మీటర్ సెగ్మెంట్ కే వస్తుంది, కాకపోతే మరి అంత బ్రీజా కి సంబంధించిన పెద్దదైతే కాదు. సేమ్ పంచ్ ఈ రేంజ్ లోనే ఉంటుంది. డైమెన్షన్స్ మనం చూసుకున్నైతే లెంత్ వచ్చేసి మనకి 3850 mm గా అయితే ఉండబోతుంది. వెరాజ్ విడ్త్ మనం చూసుకున్నైతే 1750 mm గా ఉండబోతుంది. హైట్ వచ్చేసి మనకి 1620 mm గా ఉండబోతుంది. ఈవెన్ బెలూన్ కి సంబంధించి, ఫ్రాంక్స్ కి సంబంధించి కూడా ఈ హైట్ అయితే పెద్దది. ఎవరైతే బెలినో, ఫ్రాంక్స్ కొంచెం మనకి హ్యాచ్ బ్యాక్ సెగ్మెంట్ అయినప్పటికీ హైట్ తక్కువ ఉందని వాళ్ళు ఫీల్ అవుతున్నారో, దాన్ని తీసుకోవడానికి హెసిటేట్ అవుతున్నారో, వాళ్ళకి ఇది బెస్ట్ ఆప్షన్ అని చెప్పొచ్చు అనమాట. లాంచ్ కూడా మరీ ఎక్కువ లేట్ అయితే లేదు. సో అది కూడా చెప్తాను లాంచ్ కి సంబంధించి కూడా. అండ్ రూఫ్ రేల్స్ కూడా మనం ఇందులో కొత్త Y43 కోడ్ అయితే టెస్టింగ్ చేస్తున్న మారుతికి సంబంధించి నోటీస్ అయితే చేయొచ్చు. ఈవెన్ రగ్గడ్ లుక్ కోసం దీని యొక్క రూఫ్ రేల్స్ కూడా మనం ఇక్కడ వచ్చే ఛాన్స్ ఉంది. వీల్ బేస్ కి సంబంధించి కూడా మంచిగానే ఉండబోతుంది. అరౌండ్ 2450 mm గా అయితే ఆ వీల్ బేస్ అయితే ఉండబోతుంది. గ్రౌండ్ క్లియరెన్స్ కూడా అప్రాక్సిమేట్ గా మనకి 195 to 200 mm గ్రౌండ్ క్లియరెన్స్ కూడా మనం ఇందులో నోటీస్ అయితే చేయొచ్చు. ఈవెన్ బూట్ స్పేస్ కి సంబంధించి కూడా మంచి బూట్ స్పేస్ అయితే రావచ్చు. అండ్ ఈవెన్ CNG కూడా ఆప్షన్ ఇందులో వచ్చే ఛాన్స్ ఉంది. 350 లీటర్స్ మనకి హ్యూజ్ బూట్ స్పేస్ అయితే ఇందులో లభిస్తుంది. ఈ డైమెన్షన్స్ అన్ని కూడా అప్రాక్స్ చెప్తున్నాను. ఇంచుమించు ఇవే డైమెన్షన్స్ తో మనకి ఈ కార్ అయితే లాంచ్ కావచ్చు అనమాట. సో డైమెన్షన్స్ కానీ, ఫీచర్స్ కానీ, అండ్ ఇప్పుడు చెప్పబోయే ప్రైసింగ్ అదంతా కూడా మనకి అప్రాక్స్ చెప్తున్నాను. కాకపోతే మరీ అంత వేరియేషన్ ఏమి ఉండదు. ఎందుకు అంటే ఈ డేటా అనేది కంపెనీ అన్అఫిషియల్ గా రివీల్ చేస్తుంది. సో పబ్లిక్ గా ఎప్పుడైతే అలౌ చేయదో, ఆ ఫైనల్ లాంచ్ కి సంబంధించి కొంచెం అటు ఇటుగా ఉంటుంది. ఎందుకంటే లాంచ్ టైంలో వాళ్ళు ఏం డిసైడ్ అయితే దాన్ని బట్టి చిన్న ట్వీక్స్ అయితే చేస్తారు. కాకపోతే మరి ఓవర్ ట్రెమెండస్ గా చేంజ్ అయితే ఏమి ఉండదు. అప్రాక్స్ గా దీన్ని లెవెల్లోనే మనకు ఉంటుంది. ఎందుకంటే ఆల్రెడీ మనకి ఇది టెస్టింగ్ అట్లా స్టార్ట్ అయిపోయింది. వీళ్ళు ఆల్రెడీ మారుతికి సంబంధించి కూడా ఇంటర్నల్ గా వర్క్ కూడా స్టార్ట్ అయిపోయింది. సో లాంచ్ కూడా నేను రివీల్ చేస్తాను, అది పక్కన పెట్టేస్తే ఇప్పుడు మనం దీని యొక్క ఇంకా డైమెన్షన్స్ సంబంధించి మనం చూసుకున్నైతే ఇది. అండ్ ఫీచర్స్ వైజ్ గా మనం చూసుకున్నైతే ఫ్రంట్ కి సంబంధించి డిస్క్ అండ్ రేర్ కి సంబంధించి డ్రమ్ బ్రేక్స్ అయితే మనం ఇందులో నోటీస్ చేయొచ్చు. అండ్ వీల్స్ సైజ్ చూసుకున్నట్లయితే మనకి ఆబ్వియస్ గా మారుతికి సంబంధించి LXi, VXi, ZXi ప్లస్ అయితే ఉండబోతుంది. ఇవే వేరియంట్స్ వాళ్ళు కూడా కంటిన్యూ చేస్తారు. బేస్ వేరియంట్ కి సంబంధించి మనకి 15 ఇంచ్ అయితే టైర్ సైజ్ వచ్చే ఛాన్స్ ఉంది. వెదర్స్ VXi నుంచి మనకి 16 ఇంచ్ ఇట్లా వచ్చే ఛాన్స్ అయితే ఉందన్నమాట టైర్ సైజ్ కి సంబంధించి. అండ్ ఇంకొకటి ఇక్కడ మెన్షన్ చేసేది ఏంటంటే మనకి ZXi ప్లస్ కి సంబంధించి ZXi లో ఒక విధంగా అలై వీల్స్ కి సంబంధించి,
ZXi ప్లస్ కి సంబంధించి డైమండ్ కట్ ప్రిసైజ్ మనకి డైమండ్ కట్ సంబంధించి అలైవీల్ కి సంబంధించి సో 2 అలైవీల్స్ అయితే వీళ్ళు ఇచ్చే ఛాన్స్ అయితే ఉందన్నమాట Y43 కోడ్ తో మారుతి రన్ చేస్తున్న ఆ టెస్టింగ్ కి సంబంధించి. నో డౌట్ సేఫ్టీ పరంగా కూడా చాలా వరకు వీళ్ళు సేఫ్టీ పరంగా కూడా చాలా వరకు ఫీచర్స్ అయితే ఇస్తున్నారు. 360 కెమెరానే కావచ్చు, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ ప్రోగ్రామ్ కావచ్చు, హిల్ హోల్డ్ అసిస్ట్ కావచ్చు, ఈవెన్ స్టాండర్డ్ గా 6 ఎయిర్ బ్యాగ్స్ కి సంబంధించి రియర్ కెమెరానే కావచ్చు, అండ్ మనకి హైట్ అడ్జస్టబుల్ డ్రైవర్ సీట్ కి సంబంధించి రియర్ వైపర్ గానీ, వాషర్ గానీ, డీఫాగర్ గానీ, అండ్ ఈవెన్ సన్ రూఫ్ కూడా మనం ఇక్కడ నోటీస్ అయితే చేయొచ్చు కొత్త దాంట్లో అప్కమింగ్ Y43 కి సంబంధించి. అండ్ 60:40 మనం స్ప్లిట్ సీట్స్ కూడా మనం ఇక్కడ నోటీస్ అయితే చేయొచ్చు. క్రూజ్ కంట్రోల్ కూడా మనకు వచ్చే ఛాన్స్ ఉంది. అండ్ ఈవెన్ రియర్ ఏసీ వెంట్స్ కూడా మనం ఈ కొత్త Y43 తో నోటీస్ అయితే చేయొచ్చు. నో డౌట్ మనకి ఆటో ఫోల్డ్ ఓఆర్ఎంస్ కి సంబంధించి అండ్ ఈవెన్ ఎలక్ట్రికల్ అడ్జస్టబుల్ ఓఆర్ఎంస్ కి సంబంధించి కూడా మనం నోటీస్ అయితే చేయొచ్చు. ఇంజన్ పార్ట్ కి మనం మాట్లాడుకున్నట్టయితే 1.2 లీటర్ నో డౌట్ నేచురల్ ఆస్పిరేటెడ్ వీల్ దగ్గర ఆల్రెడీ ఆ ఇంజన్ అవైలబుల్ గా ఉంది. ఏదైతే ఫ్రాక్స్ కి సంబంధించి లేకపోతే స్విఫ్ట్ కి సంబంధించి ఈవెన్ బెలూన్ కి సంబంధించి. కాకపోతే ఇక్కడ డౌట్ ఏంటంటే మనకి స్విఫ్ట్ ఇంజన్ ఇస్తుందా, బలినో ఇంజన్ ఇస్తుందా? బలినో చూసుకున్నట్టయితే మీకు 4 సిలిండర్ తో వస్తుంది. ఈవెన్ రిఫైన్మెంట్ కానీ స్మూత్నెస్ కానీ నో డౌట్ ఆసమ్ అని చెప్పొచ్చు. మరి స్విఫ్ట్ ఇది ఇస్తుందా లేకపోతే బలినో ఇస్తుందా అనేది క్లారిటీ లేదు. లాంచ్ అయ్యేటప్పుడే మాత్రమే మనకి అది రివీల్ అయితే చేస్తుండొచ్చు. నో డౌట్ సిఎన్జి పరంగా మనకి ఇప్పుడు కొత్త దాంట్లో కూడా బ్రీజాలో మీరు నోటీస్ చేయొచ్చు. ఇది విక్టోరియస్ నుంచి అయితే స్టార్ట్ అయింది అండర్ బాడీ సిఎన్జికి సంబంధించి. సో అండర్ బాడీ సిఎన్జి కనుక వచ్చినట్టయితే సేమ్ మీకు 350 లీటర్స్ మనకి హ్యూజ్ బూట్ స్పేస్ అయితే ఎక్కడ కూడా మనకి మిస్ కాకుండా ఉంటుంది సిఎన్జి లెవెల్స్ కి సంబంధించి కూడా. ఈవెన్ 1.2 లీటర్ ఇచ్చి సిఎన్జి ఇస్తే ఇంకా చాలా చాలా మనకి మైలేజ్ కూడా పెరిగే ఛాన్స్ అయితే ఉంది. అండ్ ఏఎంటీ కూడా మనం చూసుకున్నట్టయితే ఇవ్వచ్చు. కాకపోతే టార్క్ కన్వర్టర్ అట్లా ఏమీ కాదు, జస్ట్ ఏఎంటీ మాత్రమే వస్తుంది మనకి. ఏజిఎస్ లాగా వీళ్ళు పిలుస్తుంటారు స్విఫ్ట్ లో, మీరు నోటీస్ అయితే చేయొచ్చు అనమాట. ఆ ఏఎంటీ మనకి ఇక్కడ ఆప్షన్ అయితే వస్తుంది. ఇంకా ఫైనల్ గా మనం ప్రైస్ అయితే రివీల్ చేద్దాం, దాని తర్వాత లాంచ్ కూడా చెప్తాను. ప్రైస్ కి సంబంధించి 5.20 సో 5,20,000 నుంచి అయితే స్టార్ట్ కాబోతుందని మనకైతే Y43 ఏదైతే మారుతికి సంబంధించి తెలుస్తుంది. సో చాలా బడ్జెట్ ఫ్రెండ్లీ ప్రైస్ అనమాట. మెయిన్లీ మనకి టార్గెట్ వచ్చేసి మనకి పంచ్ కి సంబంధించి, ఎందుకంటే బ్రీజా మరి ఎక్కువ లైన్ అప్ అయిపోతుంది. రీసెంట్ గా లాంచ్ చేసిన టర్బో మాత్రమే మనకి బెటర్ ప్రైసింగ్ అవుతుంది. కాకపోతే టర్బో కొంచెం పెద్ద బండి, అందులోనే కొంచెం చిన్నది, కానీ బెలినో ఫ్రాంక్స్ లాగా కాకుండా ఇంకొంచెం ఒక ఎస్యూవీ ఫీల్ ఇచ్చేటట్టు, అంటే మినీ ఎస్యూవీ ఫీల్ ఇచ్చేటట్టే ఈ వెహికల్ అయితే లాంచ్ కాబోతుంది. దట్టు బడ్జెట్ ఫ్రెండ్లీ ప్రైస్ తోనే మనకి 5.20 సంబంధించి ప్రైస్ అయితే స్టార్ట్ కాబోతుంది. అండ్ లాంచ్ కి సంబంధించి కూడా 2027 స్టార్టింగ్ అంటే ఫస్ట్ క్వార్టర్ లో మీరు ఎప్పుడైనా ఈ వెహికల్ అయితే అప్కమింగ్ లాంచెస్ కి సంబంధించి నోటీస్ అయితే చేయొచ్చు. ఇది Y43 కోడ్ తో మారుతి యొక్క అప్కమింగ్ లాంచెస్ కి సంబంధించి. మీరు ఒకవేళ బ్రీజా ఇంకా ప్రిఫర్ చేస్తారా లేకపోతే వేరే వెహికల్ ఏమైనా చూస్తున్నారా, లైక్ పంచ్ ఏమైనా ప్లాన్ చేస్తున్నారా, లేకపోతే ఏ వెహికల్ మీరు ప్రిఫర్ చేస్తున్నారో, ఈ వెహికల్ కోసం Y43 కోసం ఖచ్చితంగా ఆగుతున్నది అనేది మీరు కింద కమెంట్స్ లో షేర్ చేసుకోవచ్చు. బై ద వే బ్రీజాకి సంబంధించి డెడికేటెడ్ వీడియోస్ అవైలబుల్ గా ఉన్నాయి, ఒక్కసారి ఆ వీడియోస్ కూడా చూడండి. కంపారిజన్ వీడియో కూడా అవైలబుల్ గా ఉంది. వీడియోకి ఖచ్చితంగా నచ్చితే లైక్ అయితే చేయండి. హైప్ కూడా చేసినట్టయితే నాకు పాయింట్స్ వస్తాయి, ఇంకా మరింత మందికి రికమెండ్ చేస్తుంది యూట్యూబ్ కి సంబంధించి. లైక్ హైప్ చేయడం వల్ల నాకు అమౌంట్ రాదు, మీకు అమౌంట్ కట్ కాదు, కాకపోతే ఒక ఎంగేజ్మెంట్ అయితే పెరుగుతుంది. సో దట్ యూట్యూబ్ మరింత మందికి వీడియోని అయితే రికమెండ్ చేస్తుంది. నచ్చలేదా ఏం పర్వాలేదు, డిస్లైక్ కూడా మీరు చేసి అయితే వెళ్ళిపోవచ్చు. కంప్లీట్ గా వీడియోస్ నచ్చితేనే సబ్స్క్రైబ్ చేసుకోండి. కమెంట్స్ చేయండి ఏదైతే నచ్చలేదో పార్ట్ కి సంబంధించి. నెక్స్ట్ టైం 100% ఖచ్చితంగా ఇంప్రూవ్ చేసుకోవడానికి ట్రై చేస్తాను. రితేష్ సైనింగ్ ఆఫ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నా గ్యారీ.